చూడండి, తీవ్రమైన వర్షాభావ పరిస్థితులకి అద్దం పడుతున్న దృశ్యం ఇది. ఎండిపోతున్న ఈ పొలాలు మనకు కనబడుతున్నాయి. ఫోటో చూడండి ఒకసారి. పంట ఎండిపోయే, ఆశలు ఓడిపోయే, వర్షాభావ తీవ్రతకు దర్పణం ఇది. కరీంనగర్ గ్రామీణ మండలం ఇరుకుళ్లలో రమేష్ అనే రైతు 2 ఎకరాల్లో వేసిన పత్తి పంట చాలా మేర ఇలా ఎండిపోయింది. మొలకలొచ్చి ఎదుగుతున్న దశలో వర్షాలు లేకపోవడంతో ఈ దుస్థితి నెలకొంది. కొద్ది రోజుల్లో వర్షం పడకపోతే పంట మొత్తం ఎండిపోయే పరిస్థితి ఉందని రైతు వాపోతున్నాడు. జూలై నెల సగం దాటిపోయిన ఈ సమయంలో ఏటా జోరుగా వర్షాలు కురిసి ఎటు చూసినా పచ్చని పంట పొలాలు కనిపిస్తూ ఉండేవి. ఇప్పుడు మాత్రం ఎల్నినో ప్రభావంతో నెర్రెలు బారిన నేలలు, ఎండిపోయిన వాడిపోయిన పైర్లు కనిపిస్తున్నాయి. సాగుని నమ్ముకున్న అన్నదాతలు బిక్కుబిక్కుమంటూ ఆకాశం వైపు ఎదురు చూస్తున్నారు. వర్షం ఏమైనా పడుతుందేమో, చిన్న జల్లులైనా పడతాయేమో, పంట ఏమైనా నిలబడుతుందేమో అని. చూడండి ఒకసారి పంట ఎట్లా ఎండిపోయిందో. నెర్రెలు బారిన ఆ నేల చూడండి. ఇగో ఎల్నినో క్రీ నీడలో 92.08% గ్రామాలు ఉన్నాయట. అంటే ఆల్మోస్ట్ 90% గ్రామాల్లో వాన లేదు. పంటలతో పాటు గ్రామీణ ఆర్థిక సామాజిక పరిస్థితులు మొత్తం చిన్నాభిన్నం అవుతున్నాయి. ఏముంటుంది ఇప్పుడు? డబ్బులు చేతిలో లేకపోతే అక్కడున్న దుకాణాలు నడుస్తాయా, లేకపోతే బట్టల షాపులు నడుస్తాయా, ఇంకేదన్నా షాప్ నడిచే అవకాశం? ఏ దుకాణం కూడా నడవదు కదా. తినడానికే తిండి లేనప్పుడు ఇంకేం కొంటారు ఎక్సెస్గా? సో కాబట్టి మొత్తం ఆ గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యవస్థ మొత్తం ఖతమైపోతుంది. ఇగో దాదాపుగా రాష్ట్రంలో 92.08% గ్రామాలు ఎల్నినో ప్రభావంతో బీడువారుతున్నాయి. మొత్తం 12,760 గ్రామాలకు గాను 11,479 గ్రామాల్లో వర్షాభావం నెలకొంది. వర్షాలు లేవు అన్ని గ్రామాల్లో. ఇది వ్యవసాయంతో పాటు నీటి వనరులు, గ్రామీణ ఆర్థిక సామాజిక పరిస్థితులపైన ప్రభావం చూపబోతున్నది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం అత్యవసర ప్రత్యామ్నాయ కార్యాచరణ ప్రణాళికలో వెల్లడించింది. వ్యవసాయ శాఖ 29 జిల్లాల నుంచి సేకరించిన వివరాల ప్రకారం రాష్ట్రంలో 892 గ్రామాల్లో అత్యంత తీవ్రంగా, 7,939 గ్రామాల్లో తీవ్రంగా, 2,998 గ్రామాల్లో ఒక మోస్తరుగా ఎల్నినో ప్రభావం ఉన్నట్టుగా తేలింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం 1,32,38,446 ఎకరాలకు గాను 59,83,971 ఎకరాల్లో, అంటే మొత్తం భూమిలో, సాగు చేస్తున్న భూమిలో 45.20% మాత్రమే పంటలు వేశారు. ఆల్మోస్ట్ అబోవ్ 50% ఇంకా ఆ భూమిలో పంటలు వేయలే. ఇంకా 72,54,475 ఎకరాలు, మొత్తం భూమిలో 54.80% అందులో అసలు పంట వేయాల్సి ఉన్నది. ఇంకా ఇందులో 60% వర్షాధారం కాగా మిగిలిన 40% నీటిపారుదల ప్రాంతంగా ఉంది. అటు వర్షాలు పడక, ఇటు జలవనరుల్లో నీరు లేక రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. వానలు లేవు. ప్రాజెక్టుల కింద ఉన్న భూమి, కాలువల కింద ఉన్న భూమి సాగు చేద్దామంటే ప్రాజెక్టులు మొత్తం నీళ్లు లేక వెలవెలబోతున్నాయి. ఎందుకంటే ఎగువ రాష్ట్రాల్లో కూడా వర్షాలు లేవు కదా. ఎల్నినో ఓన్లీ తెలంగాణగా దేశంలో ఉంది, ప్రపంచవ్యాప్తంగా కనబడుతున్నది. వర్షాలు లేక విత్తు ఆలస్యం అవుతుంది, అంటే విత్తనం ఆలస్యం అవుతుంది. అవి మొలకెత్తకపోవడం లేదా తిరిగి విత్తాల్సిన పరిస్థితి వస్తున్నది. పత్తి, వరి, మొక్కజొన్న, సోయాబీన్, వేరుశనగ పంటల విస్తీర్ణం తగ్గుతుంది. పండ్ల నాణ్యత, దిగుబడి తగ్గిపోతున్నది. పూల సాగుపైన ప్రతికూల ప్రభావం పడుతున్నది. చీడపీడలు, తెగుళ్లు వ్యాపిస్తాయి. చెరువులు, కుంటలు, వాగులు త్వరగా ఎండిపోతాయి. బోర్లు, బావుల్లో భూగర్భ జలమట్టం తగ్గిపోతుంది. తాగు, సాగునీటికి కొరత ఏర్పడుతుంది. పశువులకు పచ్చిమేత లభించక వాటి పాల ఉత్పత్తి తగ్గిపోవడంతో పాటు ఆరోగ్య సమస్యలు పెరుగుతాయి. వ్యవసాయ కూలీలకు ఉపాధి కష్టమవుతుంది. రైతులకు పెట్టుబడి ఖర్చులు పెరిగి అప్పుల పాలవుతారు. గ్రామీణ ప్రాంతాల్లో వలసలు పెరిగే అవకాశం ఉంది. ఏం చర్యలు తీసుకోవాలి? రైతులు వాతావరణ హెచ్చరికలు, వ్యవసాయ శాఖ సూచనలు పాటించాలి. తక్కువ కాలంలో పూర్తయ్యే కరువును తట్టుకునే పంట రకాలు సాగు చేయాలి. వర్షపు నీటిని చెరువులు, నీటి కుంటలు, ఇంకుడు గుంతల ద్వారా నిల్వ చేయాలి. డ్రిప్, స్ప్రింక్లర్ల ద్వారా సూక్ష్మ నీటిపారుదల పద్ధతులు ఉపయోగించాలి. నేల తేమను నిల్వ చేసేందుకు మల్చింగ్, కలుపు నియంత్రణ వంటి చర్యలు చేపట్టాలి. గ్రామ స్థాయిలో తాగునీటి వనరులు సంరక్షించాలి. ఇవన్నీ చేయాలి అంటే ప్రభుత్వాలు కూడా బాధ్యత తీసుకొని రైతులను ఆ దిశగా ప్రోత్సహించాలి. ఏం క్యాబినెట్లో డిస్కస్ చేసినాం అని ఒక స్టేట్మెంట్ ఇచ్చేస్తే అయిపోయాయి, కథం.